నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ చైర్మన్ గా గండవరపు అమర్నాథరెడ్డి, డైరెక్టర్లుగా పెనుబల్లి కృష్ణ చైతన్య, స్నేహలత నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు రుణాలు, మెరుగైన సేవలు అందించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, పార్లమెంటరీ కార్యనిర్వహణాధికారి చెంచు కిషోర్ బాబు, ఉపాధ్యాయులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల అధికారులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కుర్చీలో కూర్చోండి. స్వీకరించిన సందర్భంగా ఈ రోజు మన చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి మీ కరతాల ధ్వనులతో మన నూతన చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారిని స్వాగతించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక పెద్ద మొత్తం సూదలకుంట ప్రేమలత గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. చైర్పర్సన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో చరిత్ర కలిగిన బ్యాంకుని ఎంతో మంచి పెద్దవాళ్ళు ఈ బ్యాంక్ డెవలప్మెంట్ ఉపయోగపడ్డారు. 1996 నుంచి ఇటువంటి అదృష్టం నాకు అక్కడ నాకు పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తున్నాను. నాకు పదవి అనేది ఎప్పుడు చూడలేదు. 37 అడగడం లేదు. అడగకుండానే అలాంటి పదవి నాకు ఇవ్వడం ప్రశాంతం గారికి ధన్యవాదాలు. ఆప్యాయంగా అమరంగా సాగుతున్నాను. క్రెడిట్ సొసైటీ నూతన పాలక వర్గం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ త్రిసభ్య కమిటీకి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు 70 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ బ్యాంకు ఈ రోజు 5,000 మంది డిపాజిట్లతో 70 కోట్ల టర్నోవర్ తో ఈ రోజు ఇందుకూరుపేట మండలంలో ఎంతో మంది రైతు సోదరులకి సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు రాబోయే రోజుల్లో ఒక నిబద్ధత కలిగిన ఒక స్వతంత్ర సమర యోధుడు గండవరపు హనుమాన్ రెడ్డి గారి మనవడు గండవరపు అమర్నాథ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ బ్యాంకు రాబోయే రోజుల్లో ఒక మంచి దశని రూపొందుకొని ఇది అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ బ్యాంకు సేవలు రాబోయే రోజుల్లో మరింత మెరుగవ్వాలని, అదే విధంగా ఆన్లైన్ సేవలు కావచ్చు, ఎరువులు సరఫరాలో ఎటువంటి జాప్యం కానీ, ఎటువంటి రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అదే విధంగా మరింత డిపాజిటర్లు కూడా ఆకర్షితులు చేసే విధంగా కూడా అందరూ కలిసికట్టుగా ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం సహకరించిన మా అభిమాన నాయకుడు శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి, అదే విధంగా మండల సీనియర్ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, అదే విధంగా అందరికి కూడా వీరేంద్ర చౌదరి గారికి, చెంచు కిషోర్ బాబు గారికి, మండల అధ్యక్షులు పవన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో, ఎన్ని కష్టాలున్నా రైతన్నలకి మనం అన్నగా ఉండాలి అని చెప్పి
అన్నదాత సుఖీభవ పథకం కింద మీకు అందరికీ మొన్ననే రైతుల అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరిగింది. అదే విధంగా మనం ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు ఈ రోజు ఎన్ని కష్టాలున్నా 14 నెలలు తిరగగలిగే అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఎంతో మంది అవ్వాతాతలు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అయితేనేమి, దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, మన తీర ప్రాంత మత్స్యకార సోదరులకి వేట నిషేధ సమయంలో 10,000 నుంచి 20,000 ఇవ్వడం అయితేనేమి, అలాగే ఉచిత ఇసుక ఇవ్వడం అయితేనేమి, ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అయితేనేమి, తల్లికి వందనం, ప్రతి తల్లికి బిడ్డకి వాళ్ళ ముఖాల్లో సంతోషం కలిగేటట్టు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం. అదే కాకుండా నిన్ననే మనం అన్నదాత సుఖీభవ చేసుకోవడం జరిగింది. మొన్ననే అందరి అకౌంట్ లో డబ్బులు పడ్డాయి రైతన్నలకు అందరికి. అదే కాకుండా ఆగస్ట్ 15వ తేదీ మహిళలకు అందరికి ఉచిత బస్సు అనౌన్స్ చేశారు. అది సక్సెస్ఫుల్ గా మనం అందరం ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు 14 నెలల్లో గత ప్రభుత్వం చేసిన వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్న వాటిని సరిదిద్దుకుంటూ ఒకటొకటి తీసుకుంటూ మీ అందరికి వస్తున్నారు. దానికి తోడుగా మన ప్రజా ప్రతినిధులు కూడా సక్రమమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఎవరినైతే మనం ఈ బ్యాంక్ చైర్మన్లుగా ఉంచి ఎందుకు అదే విధంగా మనకి రేపాల ఒవేర్ బ్యాంకు, తర్వాత ఫస్ట్ ఒవేరు బ్యాంకు, తర్వాత బుచ్చిరెడ్డిపాలెం బ్యాంకు, తర్వాత ఈ ఇందుకూరుపేట బ్యాంక్ కూడా ఎంతో గొప్ప పేరున్న బ్యాంకులు. ఈ బ్యాంకులకి అందరినీ మీకు అండదండలుగా ఉండే వాళ్ళని చైర్మన్లుగా చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలు సద్వినియోగం చేసుకొని ఈ బ్యాంక్ ని అన్న వాళ్ళ ఈ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1,295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1,595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1,595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2,495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1,595 రూపాయలకే, 3,995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2,595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3-పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1,195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.